హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి తాటి బెల్లం సిరప్. ఏంటి తాటి బెల్లం సిరప్ కూడా వీడియో తీసారా? ఇదేమైనా కష్టం ఏంటి అని చాలామంది మీలో అనుకోవచ్చు. అవునండి, మీరు అనుకున్న దానిలో తప్పులేదు, అసలు కష్టమే కాదనుకోండి. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఈ సిరప్ అనేది గడ్డ కట్టకుండా 1 మంత్ పాటు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోకుండా మనం బయటే ఉంచుకోవచ్చు. ఈ సిరప్ని మనం ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, గారెల్లో కానీ యూస్ చేసుకోవచ్చు. హనీ వేసుకుంటాం కదండి టిఫిన్స్లో, హనీకి బదులుగా ఈ తాటి బెల్లం సిరప్ని మనం టిఫిన్స్లోకి యూస్ చేసుకోవచ్చు. ఈ తాటి బెల్లాన్ని ఇంగ్లీష్లో పామ్ జాగరీ అని కూడా అంటారు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక గిన్నెలోని బెల్లం అంతా వేసుకుని కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకుందాం. ఈ తాటి బెల్లంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో జింక్, ఐరన్, వైటమిన్స్ అన్నీ ఉన్నాయి. ఎస్పెషల్లీ అయితే ఐరన్ ఉంది. దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఐరన్ రిచ్ ఫుడ్ అని కూడా అంటారు. రక్తహీనత కలిగి ఉన్నవాళ్ళు ఇది తింటే కనుక చాలా మంచిది అండ్ బ్లడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది తినడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది అండ్ చాలామంది కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడతారు కదండి, వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్. అరుగుదల ఉంటుంది అండ్ ఫైనల్గా అయితే ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి. బెల్లం మొత్తం వాటర్లో కరిగిన తర్వాత 5 to 10 minutes హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తీగపాకం వచ్చేంత వరకు కాకుండా, అంటే థిక్ కన్సిస్టెంట్లో కాకుండా నార్మల్ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి తీగపాకం వచ్చేంత వరకు ఉంటే కనుక ఇది గడ్డ కట్టేస్తుంది, లేదంటే 1 month పాటు నిలవ ఉండదు. కాబట్టి మనం లూజ్ కన్సిస్టెంట్లోనే ఇది మనం టిఫిన్స్లో తీసుకోవచ్చు, లేదా 1 or 2 spoons మనం తాగొచ్చు కూడా. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 30 minutesకి ఇది చల్లారిపోతుంది కదండి. దీన్ని వడపోసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకుని మనం బయట ఉంచుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి తాటి బెల్లం ఉంటే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.